ఇక బస్సులు ఫుల్ అయినాయట. రాఖీ పండుగ సందర్భంగా గిరాకీ అని రాశారు వీళ్ళు. ఒక్క రోజులోనే ఆర్టీసీ బస్సులో 66 లక్షల మంది ప్రయాణం చేసిరట. 66 lakhs, 122% ఓఆర్ ఆక్యుపెన్సీ రేట్, 122% అట. 33,40,00,000 ఆదాయం వచ్చిందట. టికెట్ల రేటు పెంచుతారాదా? నిన్న ఒక ఫోటో పెట్టి నాకు 460 రూపాయలు ఛార్జ్ అని చెప్పి బోర్డు అంటించారు దానికి, బస్కే. ఇక అంతకంటే తక్కువ లేదు ఇడా అని. చాలా రేట్లు కూడా బాగా పెంచిరట. రాఖీలు కట్టేందుకు అక్కా చెల్లెళ్ళు కట్టించుకునేందుకు అన్నదమ్ములు లక్షల సంఖ్యలో ప్రజా రవాణా బస్సులను వినియోగించుకున్నారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 66,39,000 మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. మహిళల జీరో టికెట్లే ఏకంగా 45,61,000 జారీ అయినాయట. అబ్బా, ఒక రోజులో 45,61,000 అట ఆడోళ్ళు ప్రయాణం చేసింది. ఫ్రీ టికెట్లు, జీరో టికెట్ ఇస్తారు కదా ఆధార్ కార్డు చూపించగానే, ఆ జీరో టికెట్లే 46 లక్షలు. దీంతో మునుపెన్నడూ లేని విధంగా సంస్థకు 33,40,00,000 ఆదాయం వచ్చింది. జీరో టికెట్ వచ్చిన ఆ ఆర్టీసీకి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, ఆ సబ్సిడీ డబ్బులు. సో అట్లా గవర్నమెంట్ 33 కోట్ల, అంటే అందులో సబ్సిడీ ఎంత ఉందో, సబ్సిడీ టికెట్లు ఎన్ని ఉన్నాయో అంత డబ్బులు ఆర్టీసీకి ఇస్తుంది అనమాట. సో ఇట్లా నిన్న వచ్చిన ఆదాయం ఓవరాల్గా 34 కోట్లట. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ రోజుల్లో 55 నుంచి 57 లక్షల మంది ప్రయాణికులతో 95% సీట్ల భర్తీ నిష్పత్తి ఉంటుంటే, రాఖీ పండుగ రోజున 66 లక్షల మందితో 122% ఓఆర్ నమోదైంది. గతంలో మహిళలు రాఖీ పౌర్ణమి రోజున ఆర్టీసీ బస్సులు, ఆటోలు, జీపులు, కార్లు ఏది దొరికితే అందులో వెళ్లేవారు. ఈ ఏడాది మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకంతో ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించారు. జిల్లాల్లో సరిపోకపోవడంతో సిటీ బస్సులను పెద్ద సంఖ్యలో పంపించారు. శనివారం ఊర్లకు వెళ్లిన మహిళల తిరుగు ప్రయాణానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందట.